వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏమయ్యాయి? అసలు ఆ కేసులన్నీ ఆయనే కొట్టేయించుకున్నారేమో, అసలు న్యాయస్థానం విలువ వాళ్ళకి తెలుసా అన్న రీతిలో అయితే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం? నిజంగానే నారా చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి కేసులు కొట్టివేశారా? నిజంగానే అది వాళ్ళ చేతుల మీదుగానే జరిగిందా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, నిన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే, సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి. మరి నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు కొట్టేసేసారా? క్లీన్ చిట్ ఇచ్చేసేసారా? ఏమిటి అంటే అలా కొట్టేయగలిగితే కొట్టేస్తారా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టేయించుకుని ఉండేవాడుగా అనుకుంటే, ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా 5 ఏళ్ళు. ఉన్నాడా? ఉన్నారు. ఉన్నప్పుడు మరి 12 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఆ కేసులన్నీ కొట్టించుకోకపోయాడా? అప్పుడు నీ కేంద్రం కూడా నీ మాట వినే స్టేజ్లో ఉంది కదా. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడితే నిజం అయిపోతుందా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఆస్థాన ఏమంటారు అడ్వకేట్. ఆయన ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఆయన చూస్తాడు. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి అనే దాని మీద ఆయన దాని మీద కృషి చేసి కష్టపడి దొంగ సాక్ష్యాలు సృష్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటాడు. సో అలా జగన్మోహన్ రెడ్డి కోరిక తీర్చాడు. ఎలాగా? చంద్రబాబు నాయుడిని తెల్లారకట్ట ఒక ఏమంటారు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి 53 రోజులు ఉంచగలిగాడు కష్టపడి. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందని న్యాయస్థానం కూడా వారిని విడుదల చేసింది. ఆ కేసు ఇటీవల కొట్టేశారు. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు, పెట్టిన వాడికే క్లారిటీ లేదు. ఫస్ట్ 217 కోట్లు 214 కోట్లు అన్నారు. తర్వాత అది ఇంకెంతో వచ్చి మొత్తానికి 25 కోట్లు అన్నారు. సో 25 కూడా కాదు, 0 అయింది. సో ముందు నువ్వు క్లారిటీ తెచ్చుకో పొన్నవోలు. ఎందుకు చెప్తున్నా అంటే పొన్నవోలుకి పాపం అప్పుడప్పుడు ఈ మధ్యన తేడాగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు, ఆయన రిజల్ట్ ముందు ఇక్కడ లండన్లో ఒక అందరితో మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడే ఆయనకు తెలుసు ఓడిపోతామని, ఏడ్చాడు ఆ రోజు. అందుకని పొన్నవోలు చేసిన తెలివి తక్కువ పనులకి అనుభవించింది జగన్మోహన్ రెడ్డి. ఏమనుభవించాడు? ఆయన అధికారం కోల్పోయాడు. అంటే తిలాపాపం తలాపిడికడని పొన్నవోలు చేసింది కొంత, జగన్మోహన్ రెడ్డి చేసుకుంది మరింత, చుట్టూ ఉండేవాళ్ళు చేసింది అన్నీ కలిపి ఇవాళ ఆయన పాప అధికారంలో లేకుండా ఒక యలహంక ప్యాలెస్కి పరిమితం అయ్యాడు. ఆయన చేశారు వీళ్ళందరూ. అందుకని ఇవాళ పొన్నవోలు ఏమంటున్నాడంటే, ఒక్క నెలలో అన్ని కేసులు ఎలా కొట్టించేసుకున్నారు. ఆయన వెళ్ళి పాప కొట్టేయండి 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 అన్నాడు చంద్రబాబు. అలాగేనండి అని వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని, ఆయనకి చెవుడుందో వివేకం లేదో మనకు తెలియదు. ఏం మాట్లాడుతున్నాడో మరి. మేము మళ్ళా దాన్ని ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళండి, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళండి, కొట్లాడండి, మీకు దమ్ముంటే ఆయన్ని జైల్లో వేయించండి. ఎవడొద్దన్నాడు? ఈసారి మీరు వేయించారనుకోండి, ఓన్లీ తెలంగాణ ఆంధ్రానే దద్దరిల్లింది, మొత్తం ఎంటైర్ భారతదేశం దద్దరిల్లింది. నిజానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో లాస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారిని సాక్ష్యాలతో సహా పట్టుకున్నాము, ఆయనని కావాలనే జైల్లో పెట్టించాము, సో ఆ సాక్ష్యాలు మాయమైపోయాయని చెప్తున్నారు కదా. మరి బాబు గారిని జైల్లో పెట్టినటువంటి అప్పటి ప్రభుత్వం ఇప్పుడు బాబు గారు తలుచుకుంటే మరి వీళ్ళని జైల్లో పెట్టించలేరా మేడం? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు అలా పెట్టే మనిషి అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు అంతదాకా వెళ్తారు? మీరు నారాసుర రక్త చరిత్ర అని ఒక చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి ఒక గొడ్డలి రక్తం చుక్కలు పెట్టి ఒక పెద్ద యాడ్ ఇచ్చుకున్నప్పుడే కేసు వేయలేదు ఆయన. ఆ రోజు కేసు వేసి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కాదు. ఆయన ఏది పట్టించుకోరు, ఎందుకంటే ఆయన ఒక పద్ధతిలో వెళ్ళిపోతారు అంతే. తప్పు చేయరు కాబట్టి భయపడ్డా ఆయన. లేకపోతే 53 రోజులు ఒక 74 ఏళ్ళ 72 ఏళ్ల మనిషిని మీరు జైల్లో పెడితే ఏమై ఉండేది అసలు మామూలు వాళ్ళైతే? ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైపోతాడు? ఉండలేరు కదా, భయంతో చచ్చిపోతాడు ముందు భయంతో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన పిరికివాడు. భలే వాళ్ళు ఊహ అంటారేంటి? 986 మందిని మీరు మీ చుట్టూ ప్రైవేట్ కాపలా పెట్టుకుంటారండి? లేదు, మీరు తప్పు చేస్తేనే కదా. అవును. మరి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే పరదాలు కట్టేయాలి. ఏంటి మీరేమన్నా ముసుగేసుకుని ఉన్నారా? మిమ్మల్ని ఎవరు చూడకపోవటానికి? ఆడపిల్లలే మాకు ముసుగులు వద్దంటున్నారు, అవునా? అవును. మరి మీరు ముసుగేసుకోవటం ఏంటి? అంటే భయం, తప్పు చేసిన వాడికే భయం ఉంటుంది. అందుకని నేను అనేది ఏంటంటే,
పొన్నవోలు గారు ముందు ఓకే కేసులు వేయండి, తేల్చండి, ఏం తేలుస్తారో. మళ్ళీ మీరు కేసులో ఇరుక్కోకండి అనవసరంగా. మళ్ళీ మీరు జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కష్టం. ఇప్పటికే మీ కింద 100 మందిని పోషిస్తున్నాడు ఆయన. కానీ పొన్నవోలు వ్యాఖ్యలను మనం పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు చూసారా మీరు, ఒక్కొక్కళ్ళు కలుగులోంచి వచ్చినట్టు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. బికాజ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి, ఈ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ఒక్క అవకాశం దొరకట్లా. అందుకని ఆయన పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ అంటాడు, ఈయనేమో కేసులన్నీ కొట్టేశారంటారు. కేసులు ఊరికే కొట్టేయడానికి వాళ్ళు ఏమైనా చుట్టాలా, లేకపోతే మీకులాగా సిబిఐ మీ వెనకాల ఉన్నట్టు చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటుందా? అవేం కాదు. కాబట్టి కేసులు సహజంగానే కొట్టేశారు, తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసిన మీరు ఓపెన్గా చక్కగా తిరుగుతున్నారు కాబట్టి ముందు మిమ్మల్ని జైల్లో వేసి. నిజం చెప్పాలంటే అందరూ ఊహించారు లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు అప్పుడే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారని, లేదంటే మళ్ళీ రీఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ షాకింగ్ ఎందుకు ఇంత నిదానంగా ప్రవర్తిస్తున్నారు మేడం ఇప్పుడు ప్రభుత్వం? ప్రభుత్వానికి సంబంధమే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది మా చంద్రబాబు నాయుడు చేయించక్కర్లా. ఇప్పుడు సిట్టు తన పని తాను చేస్తోంది, సిబిఐ తన పని తాను చేస్తోంది. వస్తాయి, టైం వస్తుంది. మనం ఎందుకు తొందరపడ్డాం? మొన్న కూడా చెప్పారు కదా, ఎవరిని వదిలిపెట్టరని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వెళ్ళి అరెస్ట్ చేయించరు. కోర్టులు తేల్చాలి, ఆయన అరెస్ట్ అవ్వాలి. అందుకని టైం పడుతుంది. పట్టనివ్వండి, ఇప్పుడు ఏం అర్జెంటు? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నట్టే కదా. కాకపోతే అప్పుడప్పుడు ప్రజల్లోకి పొరపాటున వస్తాడు అంతే. వచ్చినా అక్కడ ఏ ప్రజలను కలుస్తాడు? మీరు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న వాళ్ళు తప్ప ధైర్యంగా 10 మందిలోకి ఒంటరిగా వెళ్ళగలిగేవాడా జగను? అంత దమ్ము ధైర్యం ఉందా? లేదు కదా. అందుకని ఆయన ఒక రకంగా తన్ని తాను జైల్లో పెట్టుకున్నట్టే. అప్పుడు కొత్తగా ఇంకొక జైలు ఏంటంటే అక్కడ ఎవరిని కలవకుండా ఉండే జైలు వెళ్తాడు. ఇక్కడ కొద్దిగా తనకు కావాల్సిన వాళ్ళని కలిసే జైలు. అంతే, ఇది అంతే తేడా. ఏదేమైనా సరే ఇప్పుడు పొన్నవోలు వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెప్పాలి. సో ఏదేమైనా కానీ ఈ కేసులన్నీ ఎందుకు కొట్టివేయాల్సి వచ్చింది? నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు కాబట్టి ఈ కేసులు కొట్టేశారని అయితే చెబుతున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఇక రానున్న రోజులు ఏం జరగబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.